श्री गुरुभ्यो नमः हरिः ओम ओम गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम देवीं वाञ्छमजनायन्त देवस्तां विश्वरूपं पशुधनान्त स्नानमुद्रिशमूर्जिदोहान धनुर्वागस्मान्नुपसृष्टतः ओम हयमूर्तो सुमुहूर्तोस्तु। ओम श्री महापुण्यलिंगेश्वर स्वामिने नमो नमः। गोत्रोभवस्य आत्रेयस गोत्रोभवस्य नामधेयस्य नारायणमूर्ति नामधेयस्य सह धर्मपत्नी वेंकटलक्ष्मी नरसम्म नामधेयस्य कृष्णमूर्ति नामधेयस्य गुप्तेश्वरी नामधेयस्य साई भास्कर प्रणय नामधेयस्य सुब्रह्मण्य शलपति नामधेयस्य राधाराणी नामधेयस्य कार्तिक नामधेयस्य स्रवंती नामधेयस्य अस्माकं सह कुटुंबानां गोत्रोभवस्य भारद्वाजस्य गोत्रोभवस्य नामधेयस्य भगवान दास नामधेयस्य बाल वेंकटरमण नामधेयस्य भगवान वासुदेव नामधेयस्य कामेश्वरी नामधेयस्य श्रीवत्सस्य गोत्रोभवस्य श्रीकृष्ण चैतन्य नामधेयस्य श्रीहित नामधेयस्य भरद्वाजस्य गोत्रोभवस्य पेरय शास्त्री नामधेयस्य लक्ष्मी नरसम्म नामधेयस्य लास्यप्रिया नामधेयस्य अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य वयु आरोग्य ऐश्वर्य अभिवृद्धिरस्तु। श्री पुण्यलिंगेश्वर स्वामी सन्निधौ नारायणमूर्ति सह धर्मपत्नी వెంకటలక్ష్మి నరసింహ గార్ల 61వ వివాహ వార్షికోత్సవ సందర్భేన పుష్ప పూజాంచ కరిష్యే. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంకరాయ నమః, జ్యోతిర్మయ నమః, లింగస్వరూపాయ నమః, అర్ధనారీశ్వరాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాన్ సమర్పయామి. తదంఘౌ మంగళ నీరాజనం. ఓం నమః శివాయ. ओम श्री गुरुभ्यो नमः हरि ओम श्री महापुण्यलिंगेश्वर स्वामिने नमो नमः. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రం నందు మతిస్థితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసనామ సంవత్సరము ఆశ్వీజ మాసము బహుళపక్షము 15/10/2025 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు ఆత్రేయస గోత్రోవాసులు రాయపోలు నారాయణమూర్తి గారు ధర్మపత్ని వెంకటలక్ష్మి నరసమ్మ గారుల 60 సంవత్సరాలు షష్ఠి పూర్తి అయిన సందర్భంగా ఈ అనాథుల మధ్యన వివాహ షష్ఠి పూర్తి సందర్భంగా మాలలు మార్చుకోవడం జరుగుతుంది. ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. ओम श्री महापुण्यलिंगेश्वर स्वामी दिव्य आशीस्సులు ఎల్లవెల్ల వెన్నంటి ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క షష్ఠి పూర్తి అయిన సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు రాయపోలు నారాయణమూర్తి గారు వెంకటలక్ష్మి నరసింహ గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇక్కడ రాగానే ఈ ప్లేస్లో అడుగు పెట్టగానే మనసు ఏదో ప్రశాంతమైన వాతావరణం కింద అనిపించింది. ఆ లోపలికి తీసుకొచ్చి యొక్క స్టాఫ్ వాళ్ళ ఆదరణ, వాళ్ళ చూపిస్తున్న మమకారం అన్నీ చూసి వెంటనే పైకి తీసుకుని అనాథలందరినీ చూపించి వాళ్ళకి అన్నదానం స్వయంగా మా తల్లిదండ్రుల చేతుల మీదుగా ఈ అన్నదానం చేయడం జరిగింది. దీనికి చాలా సంతోషిస్తాం. ఇది ఎన్ని ఫంక్షన్స్ చేసుకున్నా ఈ ఆనందం మేము పొందలేము. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని మేము స్వయంగా మా స్వయానుభూతితో నేను తెలియపరుస్తున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ ఎంతో క్రమశిక్షణతో వాళ్ళందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని ఇలా జరుపుకోవడం మాకు చాలా మనస్సుకు చాలా ఆనందంగా అనిపించింది. ఎన్ని ఫంక్షన్స్ చేసుకున్నా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టి బంధువులు కాకేసి ఎన్ని చేసినా కూడా ఈ ఆనందాన్ని మేము పొందలేకపోతాము. ఇక్కడికి వచ్చి ఈ అనాథాశ్రమంలో మా తల్లిదండ్రుల 60వ వివాహ షష్ఠపూర్తి మహోత్సవం చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. చాలా మనస్సుగా తృప్తిగా ఆనందంగా కూడా ఉంది. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.